శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో శ్రీ జ్ఞాన సరస్వతీదేవి వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఈ వ్రతకథను భక్తి శ్రద్ధలతో వినిన తరువాత సరస్వతీదేవికి అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి అది పరీక్షలు వ్రాసే విద్యార్థులు ప్రసాదంగా స్వీకరిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు ఎంతో శ్రద్ధగా చదువుకుంటారు. వారికి చక్కటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత లభిస్తుంది. వారు మంచి మార్కులతో ఉత్తమ శ్రేణుల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఎవరైనా పోటీ పరీక్షలకు వ్రాసేవారు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు కూడా ఈ వ్రతకథను వినిన తరువాత అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇప్పుడు ఈ వ్రతకథను తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్రతకథలో మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయం. పూర్వకాలంలో గౌతమీ నదీ తీరంలో రామాపురం అనే గ్రామం ఉండేది. అందులో రామశర్మ, సుమతి అనే దంపతులు ఉండేవారు. రామశర్మ ఆ ఊరిలో శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ జీవించేవాడు. వీలున్నప్పుడు ఈ ఊరి వాళ్ళ ఇళ్లల్లో పౌరోహిత్యం కూడా చేస్తూ కాలం వెళ్ళబుచ్చేవాడు. ఆ దంపతులకు జీవితం బాగానే గడిచిపోతున్నది. కానీ సంతానం లేకపోవడం వెలితిగా ఉండేది. వివాహం జరిగి 6 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. సంతానం కోసం వారు ఎన్నో వ్రతాలు చేశారు, ఎందరో దేవతలను ప్రార్థించారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. అయినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఈ విషయం వారికి ఎప్పుడూ బెంగగా ఉండేది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఊరి బయట ఉన్న పెద్ద చెట్టు కింద తన శిష్యులతో మకాం పెట్టాడు. పగలంతా పూజలతోనూ భజనలతోనూ కాలం గడిపి సాయంత్రం తన వద్దకు వచ్చేవారికి 4 మంచి మాటలు చెప్పేవాడు. ఊరి వారు తమ ఇళ్లకు రమ్మని ఎంతో ప్రాధేయపడినా వచ్చేవాడు కాదు. ఆ సాధువుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసునని, ఎన్నో మహిమలు ఉన్నాయని జనం చెప్పుకునేవారు. ఇది విని రామశర్మ ఒకనాడు భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకున్నాడు. ఆ దంపతులిద్దరూ ఆ సాధువుకు నమస్కరించి తమకు సంతానం కలిగే ఉపాయం చెప్పమని ప్రార్థించారు. ఆ సాధువు కాసేపు కనులు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండును తీసుకొని భార్య సుమతి చేతికి ఇచ్చాడు. మరునాడు ఏకాదశి అని, ఉదయం స్నానం చేయగానే ఈ పండు తినమని, తప్పక చక్కటి పుత్రుడు జన్మిస్తాడని ఆశీర్వదించాడు. రామశర్మ దంపతులిద్దరూ సాధువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళారు. ఇంటికి చేరగానే ఇంటి బయట రామశర్మ బావమరిది భార్యాపిల్లలతో వచ్చి వీరి కోసం వేచి చూస్తున్నాడు. అన్నావదినలు రావడం చూసి సుమతి ఎంతో సంతోషించింది. వారిని లోపలికి తీసుకువెళ్ళి సాధువు ఇచ్చిన మామిడి పండును గూట్లో జాగ్రత్తగా పెట్టింది. ఆ రాత్రి వారందరూ కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా పడుకున్నారు. ఉదయాన్నే బావమరిది కృష్ణశర్మ హడావుడిగా బయటికి వెళ్ళవలసిన పని ఉండటం చేత సుమతి తెల్లవారుజామునే లేచి తమ్ముడికి వంట సిద్ధం చేసింది. ఈ హడావిడిలో సాధువు ఇచ్చిన మామిడి పండు మరిచిపోయింది. కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు రాత్రి గాని ఆ విషయం గుర్తు రాలేదు. మరునాడు ఉదయం స్నానం చేసి ఆ పండు చేతిలోకి తీసుకుంది. అయితే ఆ పండుకు ఒక పక్కన కొంచెం చీమలు పట్టి ఉన్నాయి. ఆమె ఆ చీమలను తీసివేసి కనులకు అద్దుకొని వెంటనే ఆరగించింది. మనస్సులో ఆ సాధువును తలుచుకొని ఆలస్యం చేసినందుకు క్షమించమని ప్రార్థించింది. తనకు మంచి సంతానం ప్రసాదించమని సకల దేవతలను వేడుకున్నది. ఆ మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజులలోనే గర్భం దాల్చి పండంటి మగ పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. 5వ ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలకు పంపారు. అయితే సాధువు ఇచ్చిన ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసిన కారణంగా అతడికి గురువులు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం చదువు అబ్బటం లేదు. 3 సంవత్సరాలు గడిచినా ఒక్క అక్షరం ముక్క కూడా రాలేదు. రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు కొడుకుని ఎంతో విసుక్కున్నాడు. తండ్రి మాటలకు ప్రభాకర శర్మ ఎంతో బాధపడ్డాడు. ఉదయం లేవగానే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఊరి బయటకు వచ్చి అడవి దారి గుండా నడవసాగాడు. పిల్లవాడు కనబడక రామశర్మ ఎంతో వెతికాడు. అయినా లాభం లేకపోయింది. అడవికి వెళ్ళిన ప్రభాకర శర్మ అటూ ఇటూ తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతన గృహం వద్దకు చేరుకున్నాడు. అదేదో ఆలయంలాగా కనిపించింది. చీకటి పడడంతో భయం చేత రాత్రి ఇక్కడే ఉందామనుకున్నాడు. గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకున్నాడు. ఆ రాత్రి వేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమే ఇలా అన్నది, నాయనా,
నేను సర్వజ్ఞానానికి అధిదేవతనైన సరస్వతిని. ఎంతో కాలంగా ఎవ్వరికీ పట్టనటువంటి ఈ ఆలయాన్ని నీవు శుభ్రం చేశావు. అందున ఈరోజు వసంత పంచమి, నాకెంతో ప్రీతికరమైన రోజు. ఈ పుణ్యదినాన నా ఆలయాన్ని శుభ్రం చేసిన నీకు ఎంతో పుణ్యం దక్కింది. నీకు సర్వ విద్యలను అనుగ్రహిస్తున్నాను. ఉదయాన్నే నీ ఊరికి వెళ్ళు, నీకు అన్నింటా శుభం జరుగుతుందని చెప్పి మాయమైంది. ప్రభాకర శర్మ ఉదయం లేవగానే అద్భుతమైన సరస్వతీమాత విగ్రహాన్ని చూశాడు. ఆలయం శుభ్రం చేసి ఆ తల్లికి నమస్కరించాడు. అప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైన కవిత్వం వచ్చింది. ఆ తల్లిని ఎంతో దివ్యంగా కీర్తించాడు. ఆ తల్లి అనుగ్రహంతో అతడు తిరిగి ఇంటికి చేరాడు. తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా చెప్పాడు. రామశర్మ దంపతులు ఎంతో సంతోషపడి ఊరిలోని ముఖ్యులను తీసుకొని అడవిలోకి వెళ్ళి అక్కడ జీర్ణావస్థలో ఉన్న సరస్వతి ఆలయం వద్దకు చేరారు. అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైన ఉత్సవాలు చేశారు. అక్కడ ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా అక్కడ ఉన్న సరస్వతీమాతను సాక్షాత్ వ్యాసుల వారు ప్రతిష్ఠించినట్లుగా గ్రహించారు. అటు తరువాత కొంతకాలానికే ఈ ప్రదేశం శ్రీ సరస్వతీదేవికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుందని భక్తులు గ్రహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి మాఘ శుద్ధ పంచమి నాడు ఉద్భవించింది. భక్తుల పాలిట కల్పవల్లి అయిన ఆ తల్లి తన భక్తుడు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తికి వైశాఖ శుద్ధ పంచమి నాడు ఈ జ్ఞాన సరస్వతి వ్రతం అనుగ్రహించింది. ఏ నెలలోనైనా పంచమి నాడు ఈ వ్రతం ఆచరిస్తే అద్భుత ఫలితం కలుగుతుంది. ప్రత్యేకించి వసంత పంచమి నాడు సరస్వతీదేవి ఏ ఆలయంలోనైనా ఏ విద్యా సంస్థలోనైనా ఈ వ్రత కథలు చదివిన వారికి, ప్రసాదం స్వీకరించిన వారికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ఆ తల్లికి అరటి పండ్లు కానీ, రేగి పండ్లు కానీ, చెరుకు ముక్కలు కానీ నివేదించవచ్చును. ఈ వ్రతం ఆచరించిన వారి సంతానం చక్కటి విద్యావంతులు కాగలరు. అన్ని పరీక్షలలో విజయం సాధించగలరు. ఆ కుటుంబం సర్వశుభాలను పొందగలదు. 2వ అధ్యాయము. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో గోదావరి తీరాన మహాదేవపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉండేది. ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని ప్రజలు అనుకునేవారు. మహాదేవపురంలోని ప్రజలందరూ ఎంతో సఖ్యంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. ఆ గ్రామంలో పాఠశాల మాత్రం లేక పిల్లలను దూర ప్రాంతాలకు పంపవలసి వచ్చేది. గ్రామంలో ఒక పాఠశాలను నెలకొల్పాలని గ్రామ పెద్దలు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడూ ఏవో అడ్డంకులు వచ్చేవి. ఇలా ఉండగా ఆ ఊరికి ఒకనాడు పురుషోత్తమ శాస్త్రి అనే పండితుడు కుటుంబ సమేతంగా వచ్చాడు. పురుషోత్తమ శాస్త్రి సర్వశాస్త్ర పారంగతుడు. ఊరి వారందరూ అతడిని తమ ఊరిలోనే ఉండమని అర్థించారు. అతడి కుటుంబం సుఖంగా ఉండడానికి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని, ఇక్కడే కుటుంబంతో ఉండి తమ ఊరి పిల్లలకు చదువు నేర్పించమని అన్నారు. పురుషోత్తమ శాస్త్రి అందుకు సరేనన్నాడు. కొద్ది రోజులకే ఆ ఊర్లో ఒక చిన్న పాఠశాల ప్రారంభమయ్యింది. పిల్లలందరూ ఇక్కడే చదువుకోసాగారు. పురుషోత్తమ శర్మ పాఠశాల 2 సంవత్సరాలు బాగానే నడిచింది. కానీ 3వ సంవత్సరం నుండి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎందుకో గాని ఇక్కడ చదివిన పిల్లలకు చదువు సరిగ్గా అబ్బేది కాదు. దానివలన తల్లిదండ్రులు తమ పిల్లలను మెల్లమెల్లగా ఈ పాఠశాల నుండి మాన్పించి వేరే ఊరికి పంపేవారు. ఇలా 5 సంవత్సరాలు అయ్యేసరికి పాఠశాలలో కేవలం 5గురు విద్యార్థులు మాత్రమే మిగిలారు. పురుషోత్తమ శాస్త్రికి చాలా బాధ కలిగింది. ఈ పాఠశాల నడపడం సాధ్యం కాదనుకున్నాడు. కానీ అలాగని ఊరు విడిచి తిరిగి తన ఊరు వెళ్ళాలంటే మనసు ఒప్పుకోలేదు. 5 సంవత్సరాలు ఇక్కడ ఉండటం చేత ఈ ఊరిపై ఎంతో మమకారం ఏర్పడింది. పురుషోత్తమ శాస్త్రికి ఒకనాడు ఒక ఆలోచన వచ్చింది. చదువుల తల్లి సరస్వతిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప ఈ పాఠశాలకు వైభవం కలగదని తలిచాడు. ఎలాగైనా ఈ తల్లిని ప్రసన్నం చేసుకోవాలని గట్టిగా సంకల్పించాడు. ఆ మరునాటి నుండి పురుషోత్తమ శాస్త్రి కఠోర ఉపవాసం చేస్తూ కేవలం పండ్లనే ఆహారంగా స్వీకరిస్తూ ప్రతిదినము సరస్వతీదేవిని అనేక స్తోత్రాలతో పూజించాడు. ఇలా 40 రోజులు కాగానే సరస్వతీమాత కరుణించింది. ఆ తల్లి పురుషోత్తమ శాస్త్రికి కలలో కనబడి ఇలా చెప్పింది. నాయనా పురుషోత్తమ శాస్త్రి, నీ కఠోర దీక్షకు మెచ్చాను. ఈ పాఠశాల తిరిగి దివ్య వైభవం వచ్చే మార్గం చెబుతాను. సావధానంగా వినవలసి ఉంది అని ఇలా చెప్పసాగింది.
నాయనా పురుషోత్తమ శాస్త్రి, నీవు జ్ఞాన సరస్వతీ వ్రతం అనే వ్రతాన్ని ఆచరించు. ఇది నాకు ఎంతో ప్రీతికరమైనది. ఈ వ్రతం మహామహిమాన్వితమైనది. ఈ వ్రతాన్ని వీలైనంత త్వరలో నీ పాఠశాల ప్రాంగణంలో ఆచరించు. ఈ వ్రత ప్రభావం చేత నీ పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఈ వ్రతంలోని 5 కథలు చదివిన వారికి సర్వజ్ఞానము లభిస్తుంది. ఈ వ్రతం ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయి. ఏ పాఠశాలలోనైనా, ఏ విద్యా సంస్థలలోనైనా, గురువుల చేతనైనా, పాఠశాల యజమానుల చేతనైనా, ఆ ఊరి వారి చేతనైనా ఈ వ్రతం ఆచరింప చేయవచ్చును. ఏ పాఠశాలలో ఈ వ్రతం సంవత్సరంలో ఒక్కసారైనా ఆచరింపబడుతుందో ఆ పాఠశాలలో విద్యార్థులు సంపూర్ణ జ్ఞానవంతులవుతారు. అన్ని విద్యలలో ఆరితేరుతారు. వారికి నా అపార అనుగ్రహం కలుగుతుంది. ఎంతో అద్భుతమైన జ్ఞాపకశక్తి కలుగుతుంది. ఏ విద్యార్థి అయినా ఈ వ్రతంలోని 5 కథలను ఏ పరీక్షలకైనా ముందు చదివినచో వారికి ఆ పరీక్షలలో జయం కలుగుతుంది. పాఠశాలల యందు ఏ నెలలోనైనా పంచమి, ఏకాదశి తిథుల యందు ఆచరించవచ్చును. ఆ రోజులలో విద్యార్థులకు ఈ 5 కథలు వినిపించినచో వారు మంచి విద్యావంతులు అవుతారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. ఏ విద్యా సంస్థలలో ఈ వ్రతాన్ని శ్రీ పంచమి నాడు ఆచరిస్తారో అక్కడ చదివే విద్యార్థులకు అన్ని పరీక్షలలోనూ జయం కలుగుతుంది. ఆ విద్యా సంస్థలకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వచ్చే వారమే శ్రీ పంచమి. నీవు ఆనాడు నీ పాఠశాలలో ఈ వ్రతాన్ని ఆచరించు. శుభం కలుగుతుంది అని చెప్పి సరస్వతీమాత అంతర్ధానమయ్యింది. ఈ మాటలు విన్న పురుషోత్తమ శాస్త్రి ఎంతో ఆనందించాడు. ఆ తల్లి తనను అనుగ్రహించినందుకు ఆ జగన్మాతని ఎన్నో విధాలా కొనియాడాడు. మరునాడు ఉదయం ఊరి పెద్దలకు రాత్రి తనకు కలిగిన స్వప్నం గురించి చెప్పాడు. వారందరూ ఎంతో సంతోషించారు. ఊరి వారందరి సహాయంతో పురుషోత్తమ శాస్త్రి శ్రీ పంచమి నాడు శ్రీ జ్ఞాన సరస్వతీ వ్రతం ఎంతో వైభవంగా ఆచరించాడు. ఈ వ్రతం ఆచరించిన ఫలితంగా ఆ పాఠశాల కొద్ది కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందింది. అనతి కాలంలోనే చుట్టుప్రక్కల ఊళ్ళల్లో ఎంతో పేరున్న విద్యాసంస్థగా పేరుగాంచింది. అటు తరువాత కాలంలో ఆ పాఠశాల శ్రీ జ్ఞాన సరస్వతీ పీఠంగా పేరొంది పెద్ద విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. సరస్వతీమాత అంతటి కరుణామయురాలు. ఆ తల్లిని ఆరాధించిన వారికి విద్యా వినయాలు లభిస్తాయి. చదువుపై సంపూర్ణ ఏకాగ్రత ఏర్పడుతుంది. అద్భుతమైన గ్రహణ శక్తి కలుగుతుంది. జ్ఞాపక శక్తి ఎంతో వృద్ధి చెందుతుంది. ఆ తల్లి సెలవిచ్చినట్లుగా అందరూ ఈ జ్ఞాన సరస్వతీ వ్రతం నిత్యం ఆచరించి శుభప్రదంగా జీవించవచ్చును. 3వ అధ్యాయం. పూర్వకాలంలో కృష్ణా తీరంలో పండితపురం అనే అగ్రహారం ఉండేది. అందులో అనేక బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. అగ్రహారంలో ఒక పెద్ద వేద పాఠశాల ఉండేది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునేవారు. ఈ పాఠశాలలో చదివిన వారు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సాధించి ఎంతో పేరు తెచ్చుకునేవారు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఈ విద్యాపీఠంలో నడియాడుతుందని ప్రజలు చెప్పుకునేవారు. ఈ పాఠశాలకు అంత గొప్ప పేరు ఉండేది. ఈ వేద పాఠశాలలో ఎందరో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండేవారు. ఈ వేద పాఠశాలను రోజూ ఊడ్చి శుభ్రం చేయడానికి వీరయ్య అనే పనివాడు ఉండేవాడు. పాఠశాల పెద్ద విస్తీర్ణం గల స్థలంలో ఉండేది. దాదాపు 5 ఎకరాల ప్రాంగణం. ఆ పాఠశాల ఆవరణలో ఒక చోట చక్కటి హయగ్రీవుని శిల్పం ఉండేది. అలాగే ఆ పాఠశాల ప్రార్థనా భవనంలో ఒక చక్కటి సరస్వతీదేవి విగ్రహం ఉండేది. ప్రతిరోజు ఉదయం విద్యార్థులందరూ ఈ భవనంలో ప్రార్థన చేసి సరస్వతీదేవికి నమస్కరించి అటు తర్వాత బయట ఉన్న హయగ్రీవునికి నమస్కరించి తమ తమ తరగతులకు వెళ్ళేవారు. వీరయ్య ప్రతిరోజు ఈ ప్రార్థనా భవనాన్ని శుభ్రం చేసేవాడు. వీరయ్యతో పాటు అతని కుమారుడు గోపయ్య పక్కనే తిరుగుతూ ఉండేవాడు. గోపయ్యకు కేవలం 3 సంవత్సరాలు. తండ్రితో పాటే ఆ పాఠశాల మొత్తం తిరుగుతూ ఉండేవాడు. చిన్నవాడైన గోపయ్యని ఎంతో తేజస్సు ఉట్టిపడుతున్న సరస్వతీదేవి విగ్రహం ఎంతో ఆకర్షించింది. ఆ తల్లి కనులలో ఆప్యాయత, అనురాగం ఈ పిల్లవాడిని కట్టిపడేసేది. ప్రతిరోజు ఉదయం ఆ విగ్రహం ఎదురుగా ఆ తల్లిని చూస్తూ ఉండిపోయేవాడు. గోపయ్య ఆడుతూ పాడుతూ 5 సంవత్సరాల వయసుకు వచ్చాడు. తన వయసు పిల్లలు కొందరు ఆ పాఠశాలలో చదువుకొనటం చూశాడు. తనకు అలా చదువుకోవాలని ఉండేది. కానీ తన తండ్రి ద్వారా ఇది తనకు సాధ్యపడదని తెలుసుకున్నాడు. తండ్రితో పాటే ప్రతిరోజు ఆ పాఠశాల తిరుగుతూ ఎక్కడన్నా పాఠ్యపుస్తకాలు కనబడితే కనులు కద్దుకొని పెట్టేవాడు.
కొందరు విద్యార్థులు తమ పుస్తకాలు సరిగ్గా ఉంచకనక ఇటూ అటూ పారవేసేవారు. గోపయ్య వీటిని తీసి కనులు కద్దుకొని చక్కగా పేర్చి పెట్టేవాడు. ఇలా పెరిగి పెద్దవాడై 12 సంవత్సరాల వయసుకు వచ్చాడు. తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడు. ఉదయం పూట మాత్రం వేద పాఠశాల ఆవరణ మొత్తం తానే శుభ్రంగా ఊడ్చేవాడు. చివరన ప్రార్థనా మందిరంలోని సరస్వతీమాత విగ్రహానికి మొక్కేవాడు. వచ్చే జన్మలోనైనా తనకి ఈ పాఠశాలలో చదువుకునే భాగ్యం కలిగించమని ప్రార్థించేవాడు. రోజు ఇతడిని గమనిస్తున్న సరస్వతీదేవికి గోపయ్యపై అనుగ్రహం కలిగింది. ఆ తల్లి ఇతడిని అనుగ్రహించాలని తలచింది. ఒకరోజు ఆ ఊరికి కాంచీపురం నుంచి మహాపండితుడు వచ్చాడు. అంత గొప్ప పండితుడు వచ్చిన సందర్భంలో మరునాడు ఉదయం పెద్ద వేదసభ నిర్వహించబడింది. ఆ రోజు ఉదయాన్నే గోపయ్య తండ్రితో కలిసి పండిత సభ జరిగే ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేశాడు. కాసేపటికి ఆ సభ అంతా వేద పండితులతోనూ వేద పాఠశాల ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ నిండిపోయింది. కాంచీపుర పండితుణ్ణి ఘనంగా సన్మానించారు. ఇదంతా గోపయ్య దూరంగా నుంచొని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నాడు. పండితులందరూ రకరకాల శాస్త్ర విశేషాలపై మాట్లాడారు. చివరన కంచి నుంచి వచ్చిన మహాపండితుడు అనేక శాస్త్ర విషయాలపై మాట్లాడి చివరన వ్యాకరణానికి సంబంధించిన ఒక సమస్యను చెప్పి అక్కడ ఉన్నవారిని సమాధానం చెప్పవలసిందిగా అడిగాడు. తాను ఎన్నో వేద సభలలో ఈ సమస్యను అడిగానని ఎవ్వరూ సరైన సమాధానం చెప్పలేకపోయారని అన్నాడు. అందరూ ఈ సమస్యను విన్నారు. కానీ అక్కడ ఉన్న వేద పండితులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ సమాధానం చెప్పలేకపోయారు. ఆ క్షణంలోనే సరస్వతీమాతకు గోపయ్యను తాను అనుగ్రహించాలని తలచింది. వెంటనే దూరంగా ఎక్కడో నుంచున్న గోపయ్య అందరికీ వినపడేలాగా గట్టిగా ఇలా అన్నాడు. ఆ సమస్యకు సమాధానం నేను చెబుతాను అన్నాడు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. వారు ఏదో చెప్పబోయేటంతలో గోపయ్య ఆ వ్యాకరణ సమస్యకు చక్కగా వివరంగా సమాధానం చెప్పాడు. అక్కడ ఉన్నవారి నోట మాట రాలేదు. అందరూ ఆశ్చర్యపడుతుండగా అక్కడ ఉన్న సరస్వతి విగ్రహం నుంచి ఇలా వినపడింది. నాయనలారా, ఈ గోపయ్యకు చదువంటే ఎంతో శ్రద్ధ. ఏ స్తోత్రాలు రానప్పటికీ నిత్యం నన్ను ఆరాధించాడు. నేను ఇతడికి ఈ క్షణంలోనే సర్వ విద్యలను అనుగ్రహించాను అని వినపడింది. అక్కడితో అక్కడ ఉన్న వారందరూ తమ గర్వానికి సిగ్గుపడి సరస్వతీ కటాక్షం పొందిన గోపయ్యను ఘనంగా సన్మానించారు. తరువాత కాలంలో గోపయ్య మహాపండితునిగా పేరు తెచ్చుకొని ఎందరో గొప్ప శిష్యులను తీర్చిదిద్దారు. సరస్వతీమాత అంతటి కారుణ్యమూర్తి. ఆ తల్లిని నిత్యం స్మరించే వారికి సర్వశాస్త్రజ్ఞానము లభిస్తుంది. అన్ని పరీక్షలయందు విజయం లభిస్తుంది. అన్ని కార్యాలయందు శుభం కలుగుతుంది. ఆ తల్లికి ఇవే మన నమస్కారములు. 4వ అధ్యాయం. పూర్వకాలంలో గంగానదీ తీరంలో మహేశ్వరపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో పెద్ద శివాలయం ఉండేది. ఆ ఊరిలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సంగీత కళాశాల ఉండేది. ఈ కళాశాలలో సంగీతం అభ్యసించడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాక ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు వచ్చేవారు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు వివిధ సంగీత సాంప్రదాయాలలో ఎంతో నిష్ణాతులై ఉండేవారు. ప్రత్యేకించి ఎంతో వీణా ప్రావీణ్యం గల విద్వాంసులు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉండేవారు. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడైన శ్రీ రామశర్మ హిందుస్థానీ సంగీతంలో ఎంతో పేరు పొందారు. శ్రీ రామశర్మకు శంకరశాస్త్రి అనే కుమారుడు ఉండేవాడు. కుమారుణ్ణి ఎలాగైనా గొప్ప వీణా విద్వాంసునిగా తీర్చిదిద్దాలని శ్రీరామశర్మకు కోరికగా ఉండేది. ప్రాథమిక అభ్యాసం కాగానే శంకరశాస్త్రి తన పాఠశాలలోనే వీణా శిక్షణలో పెట్టాడు. వీణా ప్రావీణ్యత పరీక్షకు 5 సంవత్సరాలు చదవాలి. శంకరశాస్త్రికి 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఇది శ్రీరామశర్మకు ఎంతో బాధగా తోచింది. శంకరశాస్త్రి తిరిగి సంవత్సరం తరువాత మళ్ళీ పరీక్షకు వెళ్ళాడు. అయినా ఉత్తీర్ణుడు కాలేదు. శ్రీరామశర్మకు కుమారుని గొప్ప వీణా విద్వాంసునిగా చూసే భాగ్యం లేదేమోనని బాధపడేవాడు. ఆ తరువాత సంవత్సరం కూడా శంకరశాస్త్రి పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. శ్రీరామశర్మకు ఎంతో బాధ కలిగింది. దురదృష్టవశాత్తు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. కుమారుని వీణా విద్వాంసునిగా చూడాలన్న కోరిక తీరకుండానే మరణిస్తాననే బెంగ పట్టుకుంది. శంకరశాస్త్రికి ఎంతో బాధ కలిగింది. ఈసారి పరీక్షలలో ఎలాగైనా ఉత్తీర్ణుడు అవ్వాలని తలిచాడు.
ప్రతిరోజు ఉదయం వీణను తీసుకుని వెళ్ళి గంగానది ఒడ్డున కూర్చొని ఎంతో సాధన చేసేవాడు. సాధన చేస్తున్నంతసేపు ఆ సరస్వతీదేవినే మనస్సులో స్మరించేవాడు. ఇలా 40 రోజులు గడిచేసరికి ఇతడి సాధనను గమనిస్తున్న సరస్వతీదేవి అతడిని కరుణించి ఎదురుగా ప్రత్యక్షమే ఇలా అన్నది, నాయనా, నీ కఠోర దీక్షకు మెచ్చాను. నీవు రేపే జ్ఞాన సరస్వతీ వ్రతం ఆచరించు. ఈసారి పరీక్షలలో నీవు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవటమే కాదు, భవిష్యత్తులో గొప్ప విద్వాంసునిగా పేరు తెచ్చుకుంటావు అని ఆ వ్రత విధానం వివరించి అంతర్ధానమయ్యింది. శంకరశాస్త్రి ఆ తల్లి తనను అనుగ్రహించినందుకు ఎన్నో విధాల స్తుతించాడు. జరిగిన విషయమంతా ఇంటికి వచ్చి తండ్రికి తెలిపాడు. శ్రీరామశర్మ ఆ సరస్వతీమాత ఇన్నాళ్లకు తన కుమారుని కరుణించినందుకు సంతోషించాడు. ఆ మరునాడు ఉదయం శంకరశాస్త్రి శుచిగా స్నానం చేసి జ్ఞాన సరస్వతీ వ్రతం ఆచరించాడు. వ్రతం పూర్తయిన తరువాత ఆ తల్లిని స్తుతిస్తూ 1 గంట సేపు అద్భుతమైన వీణానాదం చేశాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ దివ్య వీణానాదం నుంచి వచ్చిన దివ్య తరంగాల ప్రభావం చేత శ్రీరామశర్మ పక్షవాతం ఒక్కసారిగా మాయమయ్యింది. పూర్తి ఆరోగ్యంతో లేచి మంచంపై కూర్చున్నాడు. ఆ కుటుంబం అంతా తమను ఇన్ని విధాలుగా కరుణించిన సరస్వతీమాతను ఎంతో స్తుతించారు. కుటుంబ సభ్యులందరూ జ్ఞాన సరస్వతీ వ్రత ప్రసాదాన్ని స్వీకరించారు. అటు తరువాత కొన్ని రోజులకు జరిగిన పరీక్షల్లో శంకరశాస్త్రి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. తరువాత కాలంలో శంకరశాస్త్రి ఎంతో గొప్ప విద్వాంసునిగా పేరు పొందాడు. తండ్రి శ్రీరామశర్మ కళ ఫలించింది. ఆ కుటుంబం అంతా కలకాలం సరస్వతీమాతను సేవిస్తూ సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. సరస్వతీమాత అంతటి దయామయురాలు. ఎవరైనా తనను పూర్తి విశ్వాసంతో ఆరాధిస్తారో వారిని సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. ఆ తల్లి తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి అనుగ్రహించిన ఈ జ్ఞాన సరస్వతీ వ్రతం ఎంతో మహత్యం కలది. ఇది ఆచరించిన వారికి అన్ని కళల యందు ప్రావీణ్యత లభిస్తుంది. గొప్ప కళాకారులుగా, సంగీత విద్వాంసులుగా, మహాపండితులుగా, అద్భుత జ్ఞాన సంపన్నులుగా పేరొందుతారు. ఆ తల్లికి ఇవే మన నమస్కారములు. 5వ అధ్యాయం. పూర్వకాలంలో గోదావరి తీరాన కౌండిన్యుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడెంతో నిష్ఠాగరిష్ఠుడే. ఎప్పుడూ దైవచింతనల్లోనే కాలం గడిపేవాడు. వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యపు వృత్తి నిర్వర్తిస్తూ వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో సుఖంగా జీవించేవాడు. ఊరి వారందరి చేత ఎంతో మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. ఊరి వారందరూ కలిసి అతడికి చిన్న ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆ ఇంట్లో భార్య కుమారునితో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉన్నది. కానీ కౌండిన్యుడికి ఒకటే బెంగ ఉన్నది. తన కుమారుడు భరద్వాజునకు సరిగా చదువు అవ్వటం లేదు. వారసత్వంగా వచ్చిన ఈ పౌరోహిత్యపు వృత్తితో అతడి జీవితం కూడా సుఖంగా గడుస్తుందని తలిస్తే అతనికి చదువు ఏమాత్రం రావడం లేదు. ఇప్పుడు తృతీయ శ్రేణిలోనే ఉత్తీర్ణత పొందుతూ వేద పాఠశాలలో 5వ సంవత్సరానికి వచ్చాడు. ఇంకా 7 సంవత్సరాలు చదవాలి. అప్పుడే అతడికి పూర్తి ప్రావీణ్యత వస్తుంది. కానీ ప్రతి సంవత్సరం పరీక్షలలో చాలా తక్కువ స్థాయిలో ఉండేవాడు. కౌండిన్యుడికి బెంగగా ఉండేది. ఇంకొక వారం రోజులలో 5వ సంవత్సరం పరీక్షలు. ఈ పరీక్ష ఇంతకు ముందు వాటి కంటే ఎంతో కఠినమైనది. భరద్వాజుడు ఇందులో అసలు ఉత్తీర్ణుడు అవుతాడా అనే బెంగ తండ్రికి పెట్టుకున్నది. ఇలా ఆలోచిస్తుండగా పక్క ఊరి జమీందారు నౌకరు వచ్చాడు. అయ్యా, మిమ్మల్ని మా జమీందారు గారు ఎల్లుండి ఉదయాన్నే 6 గంటలకల్లా రమ్మన్నారు. వారింటిలో సరస్వతీ వ్రతం చేయవలసింది ఉన్నదట అని చెప్పి వెళ్ళిపోయాడు. సరస్వతీ వ్రతమా? ఇది ఎప్పుడు నేను విని ఉండలేదే. ఏదేమైనా ఆ వ్రతమేదో తాను కూడా తెలుసుకుందామని అనుకున్నాడు. ఆ తరువాత 2వ రోజు ఉదయమే చీకటితో లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పక్క ఊరు జమీందారి ఇంటికి 6 గంటలకు ఇల్లు చేరుకున్నాడు. జమీందారు కౌండిన్యుడితో ఇలా అన్నాడు. స్వామి, ఈ జ్ఞాన సరస్వతీ వ్రతం గురించి కిందటి వారమే తెలిసింది. కిందటి శనివారం నేనక్కడ 10 మైళ్ళ దూరంలో గల రామాపురం ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఒకరింట ఈ వ్రతం ఆచరిస్తుండగా చూశాను. ఈ వ్రతం ఆచరిస్తే పిల్లలకు చక్కటి చదువు, జ్ఞానము, మంచి నడవడి వస్తాయట. ఆ వ్రత విధానం అంతా తెలుసుకున్నాను. తమరు దయచేసి ఆ వ్రతం నా చేత ఆచరింప చేయవలసింది. మా పిల్లలు సరైన మార్గంలో లేరు. ఏమాత్రం వినయ విధేయతలు లేవు. ఈ జ్ఞాన సరస్వతీ వ్రతం చేస్తేనైనా వారికి మంచి నడవడిక వస్తుందని నా ఆశ అని అన్నాడు.
కౌండిన్యుడు ఆ దంపతుల చేత ఆ జ్ఞాన సరస్వతి వ్రతం ఆచరింపచేశాడు. ఆ వ్రత కథలు అద్భుతంగా ఉన్నాయి. ఆ కథలు చదువుతున్నంతసేపు ఆ సరస్వతీమాతే కౌండిన్యుడు కళ్ళ ముందు నిలబడింది. వ్రతమైన తరువాత వ్రత ప్రసాదం తాను కొంచెం పొట్లం కట్టుకొని జమీందారు వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చాడు. శ్రీ జ్ఞాన సరస్వతి వ్రత ప్రసాదాన్ని తాను తన భార్య స్వీకరించి తన కుమారునికి కూడా ఇచ్చాడు. భరద్వాజుడు కన్నులు కద్దుకొని ఆ ప్రసాదాన్ని తీసుకున్నాడు. అద్భుతమైన శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం ప్రసాదాన్ని స్వీకరించడం చేత భరద్వాజునికి ఆ తల్లి అనుగ్రహం కలిగి 5వ సంవత్సరం పరీక్షలు చక్కగా వ్రాశాడు. పరీక్షలు కాగానే కౌండిన్యుడు తన ఇంట్లో భార్య కుమారులను పక్కనే కూర్చోబెట్టుకొని శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం ఆచరించాడు. ఈ వ్రత ఫలితంగా భరద్వాజుడు ఈసారి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. ఆ సరస్వతీమాత తమను ఇన్నాళ్లకు కరుణించినందుకు కౌండిన్యుడు ఎంతో సంతోషపడ్డాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారు శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం ఆచరించసాగారు. భరద్వాజుడు 12 సంవత్సరాలు వేద విద్యను ప్రతి సంవత్సరం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. గొప్ప పండితునిగా పేరు పొందాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ కుటుంబం శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం మహామహిమాన్వితమైనది. ఈ వ్రతం ఆచరింపటం ఎంతో సులభం. ప్రతి సంవత్సరం ఈ వ్రతం ఆచరించే విద్యా సంస్థలలో చదివే విద్యార్థులు ఎంతో అభివృద్ధిలోకి వస్తారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. అంతేకాదు వారికి మంచి నడవడిక కలుగుతుంది. గొప్ప సంస్కారం అబ్బుతుంది. జీవితాంతం సత్ప్రవర్తనతో జీవిస్తారు. ఉన్నత శ్రేణి ఉద్యోగాలు లభిస్తాయి. శ్రీ సరస్వతీమాత తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి అనుగ్రహించిన ఈ వ్రతం కలియుగంలో విద్యలో రాణించడానికి అతి సులభ మార్గం. ఇంతటి తేలికైన ఈ వ్రతాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆ తల్లికి మనమందరం నమస్కరిద్దాం. శ్రీ జ్ఞాన సరస్వతీదేవి వ్రతకథ సమాప్తం. ఓం నమో సరస్వతీదేవి నమో నమః. సర్వే జన సుఖినో భవంతు.